హాయ్ స్క్వాడ్ అందరూ బాగున్నారా? ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారనమాట. ఈ రోజు మనం అన్బాక్స్ చేయబోయేది వచ్చి యాక్చువల్గా ఒక టారెంటులా అనమాట. టారెంటులా మీరు చూసారు ఆల్రెడీ థంబ్నెయిల్ పైన. ఈ టారెంటులా వచ్చి చాలా రేరెస్ట్ స్పీషియస్ అనమాట. మన వరల్డ్లోనే టాప్ 10 తీసుకుంటాం కదా, టాప్ మోస్ట్ 10 ఉంటాయి కదా, దాంట్లోనే రేరెస్ట్ స్పీషియస్ అంటే ఇది ఆ టాప్ 10లో ఉంటుంది అనమాట. టాప్ 10 కూడా టాప్ 5లోనే ఉంటుంది, అంత రేరెస్ట్ అనమాట. సేమ్ టైం మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడైతే నేను ఆర్డర్ పెట్టి దగ్గర ఒక 4-5 డేస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు షిప్పింగ్ వచ్చింది. సేమ్ టైం ఒక ఫెస్టివల్ ఉండడం వల్ల సాటర్డే సండే 2 డేస్ తర్వాత అయితే ఇప్పుడు మండే, ఈరోజు మండే అనమాట. ఈరోజు అయితే పార్సల్ అయితే రాబోతుంది. ఆల్రెడీ నేనున్న పక్కన సిటీ నుంచి డిస్పాచ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇక్కడ మన ఊరికి చిత్తూరుకి అయితే వస్తుంది. వెళ్ళిన తర్వాత దాన్ని అన్బాక్స్ చేసి అన్బాక్సింగ్ వీడియో అంతా కూడా పెడతాను, మీరు చూడొచ్చు. మన టారెంటులా అసలు ఎలా ఉంది, ఎలాంటి కండిషన్లో ఉంది, మీరు అన్నీ చూపిస్తాను. సేమ్ టైం వచ్చి నేను ఎందుకు టారెంటులా తీసుకున్నానని కూడా మీకు చెప్తాను. నేను చాలా రోజుల నుంచి అనుకుంటాను అనమాట. మీరు కానీ చూసుకున్నట్టయితే లాస్ట్ 1 year బ్యాక్ అనమాట, నేను బ్రాడ్వే పెట్ మార్కెట్ చెన్నై అనేసి ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే ఒక టారెంటులా షుగర్ గ్రేడర్ అనేసి స్టార్టింగ్లో చూపించున్నాను. అక్కడ నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది అనమాట. ఇది నేను ఆల్రెడీ ముందు చూశాను కానీ కాకపోతే ఇది ఫారిన్ కంట్రీస్ అలాంటి ఒక కల్చర్ ఏమో అనేసి నేను లైట్ తీసుకున్నాను అనమాట. దాని తర్వాత నాకు తెలిసింది, ఆ మార్కెట్ వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంట్రా అంటే ఇండియాలో కూడా లీగల్ పెట్స్లో ఇవి కూడా ఉన్నాయి అని నాకు తెలిసింది. ఈ టారెంటులా వచ్చి నేను ఎక్కడి నుంచి పర్చేస్ చేశానంటే మన యానిమల్ ప్లానెట్, మిస్టర్ యానిమల్ ప్లానెట్ అనేసి ఒక పేజ్ ఉంటుంది అనమాట, ఇన్స్టాగ్రామ్ పేజ్. నేను అక్కడ నుంచే పర్చేస్ చేశాను. రీసెంట్గా నేను స్క్రోల్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది రేరెస్ట్ స్పీషియస్ అయితే నాకు కంట్లో పడింది, అది ఇదే. దీన్నే బోర్నియో నియాన్ బ్లూ లెగ్ టారెంటులా అంటారనమాట. ఇది వచ్చి ఒక మలేషియాకి సంబంధించిన టారెంటులా అనమాట. న్యూలీ అంటే కొత్తగా డిస్కవర్ చేశారనమాట. ఒక 5-6 years అంటే 2019లో అయితే డిస్కవర్ చేశారనమాట దీన్ని. నాకైతే కాల్ కూడా వచ్చేసింది అనమాట డెలివరీ బాయ్ నుంచి, వచ్చి తీసుకోండి మీ పార్సల్ అయితే వచ్చేసింది అనేసి. ఫైనల్గా అయితే మన టారెంటులా అయితే చేతికి వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే దీన్ని నీట్గా అన్బాక్స్ అయితే చేస్తాము. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట దీనికోసము. అదేలాగే మీకు ఫ్యూచర్లో దీని గ్రోత్ అప్డేట్స్ కూడా నేను ఇస్తూ ఉంటాను. ఇక మీరు కనుక చూసుకున్నట్టయితే సెల్లర్ వచ్చి మనకు సేమ్ టైం ఆ బాక్స్, అదేలాగే లోపల కోకోపీట్ అన్నీ అయితే సెండ్ చేసేసారనమాట. ఇంకా అసలు ఈ సమ్మర్కి, ఇప్పుడున్న సమ్మర్కి ఆ బాక్స్ అనేది హీట్ అయినా కూడా లోపల ఉన్న టారెంటులాకి వచ్చి హీట్ తగలకుండా ఉండడానికి పైన అయితే వెట్ టిష్యూస్ అయితే కవర్ చేసి, దాంతోపాటు లోపల ఉన్న కోకోపీట్ కూడా కొంచెం వెట్గా ఉందన్నమాట. ఇది కొంచెం కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనేసి ఇలా నీట్గా అయితే ప్యాక్ చేసి అయితే మన దగ్గరికి పంపించారనమాట. ఇక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక చిన్న క్యాప్సూల్ లాగా ఉందన్నమాట. ఈ క్యాప్సూల్లోనే మన టారెంటులా అయితే ఉంది. ఫస్ట్ నేను చూసినప్పుడు అయితే అసలు మూమెంటే లేదనమాట. టారెంటులా ఫుల్గా ముడుచుకొని పోయిందనమాట. అసలు ఉందో లేదంటే చనిపోయిందో అని చాలా భయపడ్డాను. దాని తర్వాత కొంచెం సేపు తర్వాత చూస్తే కొంచెం కాళ్ళు అయితే కదిలిచ్చింది అనమాట. అప్పుడే నాకు గ్యారంటీ వచ్చింది మన టారెంటులా అయితే బతికే ఉందని చెప్పి. వాట్ హ్యాపెన్ బ్రో? బతికుందో చచ్చిపోయింది కాళ్ళు ఎట్లా పోతుంది దానికి? ఇక్కడ హోల్ ఉంటుంది లేరా. అబ్బా, ఆ ఒక్క హోల్తో అది బతికిపోవాలి. అవును, ఏమన్నా కానీ ఇది బతికుందో చచ్చిపోయిందో తెలియదు. కామెడీ. నాకు అప్పటికి కూడా తెలియదు అనమాట అసలు బతికి ఉందా లేదా అనేసి. అప్పటి వరకు ఒక చిన్న మూమెంట్ కూడా లేదనమాట. ఇక దాని తర్వాత లెగ్స్ని మెల్లగా కదిలిచ్చింది. ఇంక అప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది ఇంకా బతికే ఉందనేసి. బతికే ఉందిరా రే, బతికే ఉందిరా. కానీ చూసి ఓపెన్ చేయి. ఇక మీరు చూసుకోవచ్చు అనమాట, ఆ కంటైనర్లోనే ఆల్రెడీ నేను ముందే ఒక 2 పేపర్ పీసెస్ అయితే వేసుకున్నాను అనమాట. ఎందుకు ఆ పేపర్ పీసెస్ అంటే, వన్స్ నేను ఆ టారెంటులాను ఓపెన్ చేసిన తర్వాత దాని మూడ్ ఎలా ఉంటుందో తెలియదు అనమాట. వన్స్ అది కానీ ఎస్కేప్ అయిందంటే మనకి ఇంక ఖచ్చితంగా దొరకదు, అంత చిన్నదనమాట. అదేలాగే చాలా ఫాస్ట్గా ఉంటుంది అనమాట. అది దాక్కోవడానికి, అది కంటైనర్లోనే ఉండడానికి ఆ పేపర్ పీసెస్ అయితే వేసుకున్నాను అనమాట. నేను చూడొచ్చు అనమాట. ఇక్కడ వచ్చి మన టారెంటులా వచ్చి చాలా స్పీడ్గా ఉంటుంది, కాకపోతే అందుకనేసి దానికోసం ఒక పేపర్ పెట్టినాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు అది బయట వచ్చినా కూడా ఆ పేపర్లో వెళ్ళి దాక్కుంటుంది అనమాట. మన బాక్స్కి బయట అయితే వచ్చేది.
గైస్ తెల్లగా ఉన్నాడు గైస్, తెల్లగా ఉన్నాడు గైస్. అన్న పెంచి పోషిస్తాడు గైస్. ఇప్పుడు అన్న ఒక లైఫ్ ఇస్తాడు గైస్ స్పైడర్ మ్యాన్కి. సైక్ నా కొడుకు ఉన్నాడు వీడ. ఇన్ని రోజులు వేట చూసి ఉన్న స్టిక్ ఫోకస్ చేస్తున్నా. స్టిక్ అవుతా ఉంది వాడికి కాదు ఫోకస్. నువ్వు యాడన పోయినాడు ఉన్నాడా గైస్? దోమలాగా ఉంది గైస్. నువ్వు పోయినా పారిపోతున్నాడు. వీడియో తీస్తాను అంటున్నా గైస్. నా వడ్డీకి సది మతించలే గైస్. యోయో అంటారా నాయన ఏ తమ్ముడు. ఇక అదేలాగే నేను ఎన్నిసార్లు బాక్స్లో పెట్టినా అది బాక్స్ నుంచి బయటకు వచ్చేదానికి ట్రై చేస్తుంది. నాకు అసలు అది బాక్స్లో నుంచి బయట రావడానికి అసలు ప్రాబ్లం లేదు. అసలు ప్రాబ్లం ఏంట్రా అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగి నా ఫింగర్ దానిపైన పడినా కూడా చనిపోతుంది అనమాట. అంత సెన్సిటివ్గా ఉంది అది. అందుకోసం అని చెప్పి నేను దాన్ని తిరిగి ఆ బాక్స్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాను. కానీ అదేంట్రా అంటే బయటికి రావడానికి ట్రై చేస్తుంది, పారిపోవడానికి ట్రై చేస్తుంది అనమాట. ఫైనల్ ఎక్కేసింది గైస్. అన్న సక్సెస్. ఫుడ్ ఏం నా దీనికి సూపర్ వామ్స్, మీల్ వామ్స్. ఎక్కడంటే అక్కడ తీసుకెళ్ళొద్దు గైస్. సోయేస్తున్నాడు బావిలో. అన్నకి గిడిగిడా అవుతుంది గైస్ చెయ్యి ఎక్కుతుంటే. గైస్ మళ్ళీ ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది గైస్. వాడికి బాక్స్ నచ్చలేదు గైస్. వాడు హోమ్ ఎంత ఫాస్ట్గా పోతున్నాడు చూడండి. ఇక ఆ బాక్స్లోకి మన టారెంటులాను వదిలిన వెంటనే ఇంకా లోపల ఉన్న పేపర్స్ని, ఆ ట్యూబ్ని అన్నిటిని బయట తీయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది వచ్చి టారెంటులా నాకు రిసీవ్ అయిన నెక్స్ట్ డే వీడియో అనమాట. నెక్స్ట్ డే వచ్చి ఏమైందిరా స్టార్ట్ చేశాను. ఫీడింగ్ గా నేను ఏమి ఇచ్చాను అంటే మీల్ వామ్ అయితే ఇచ్చాను. ఇక ఆ మీల్ వామ్ ని చంపి వేయడానికి గల కారణం ఏంట్రా అంటే అసలు మన టారెంటులా వచ్చి అంత ఫాస్ట్ గా అటాక్ చేసి తినలేదు అనమాట. ప్రెసెంట్ అయితే అంత ఫాస్ట్ గా అటాక్ చేసి తినదు. అందుకోసం అని చెప్పి నేనేం చేశానంటే దాన్ని అయితే చంపేసి అయితే వేసాను అనమాట. దానికి నచ్చినప్పుడు తింటది దీని తర్వాత. ఇక దీని తర్వాత దీని అప్డేట్స్ మంత్లీ వన్స్ అన్నా లేదంటే ట్వైస్ అన్నా నేనైతే దీని అప్డేట్స్ అయితే ఇస్తాను. అదేలాగే ఫీడింగ్ వీడియోస్ కానీ. అదేలాగే మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.